హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ మంచూరియా వెట్. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి త్వరగా చేసేద్దాం. నేను ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కారం, ఒక ఎగ్ కొట్టి చక్కగా కలుపుకున్నాను అనమాట. అలా చక్కగా కలుపుకున్న మిశ్రమంలో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని దాన్ని కూడా ఎక్కడ గడ్డలు లేకుండా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న దాంట్లో నేను ఫుడ్ కలర్ యూస్ చేశాను. అది ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చు. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఈ లోపల నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో వేయాలి. ఈ మొత్తం ప్రాసెస్ అనేది మనం పొయ్యి సిమ్లో పెట్టుకొనే చేయాలి. హైలో పెట్టుకొని చేస్తే ఆ చికెన్ పీసెస్ అంతా మాడిపోయి మనకి టేస్ట్ సరిగ్గా రాదనమాట. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ అది అయిన తర్వాత అవన్నీ తీసి ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను వెల్లుల్లిపాయి అలాగే జింజర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నా. అది కొంచెం వేగిన తర్వాత మనకి మంచి అరోమా స్మెల్ వస్తుందన్నమాట, అంటే బాగా వేగింది అన్నట్టు. తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో అది కూడా ఆయిల్లో వేసి అలా అలా దూరగా వేపుకున్నా. అది కూడా కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసి అది కూడా నేను కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని తర్వాత కొంచెం సోయా సాస్ అలాగే ఉప్పు, దాంట్లో కొంచెం పెప్పర్, అలాగే నేను కొంచెం టమాటా సాస్, దాంట్లో ఒక స్పూన్ షుగర్, అలాగే నేను ఒక స్పూన్ షేజ్వాన్ చట్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని అవి కూడా దగ్గర పడేలాగా కలుపుకున్నాను అనమాట. తర్వాత నేను చికెన్ ఫ్రై పీసెస్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఆ మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకున్నాను. అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసి కరెక్ట్గా దగ్గర పడే టైంలో వేసుకొని చక్కగా కలుపుకున్నా, సో దట్ మనకు కన్సిస్టెన్సీ వస్తుంది. అంతే, మన చికెన్ మంచూరియా వెట్ రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని పక్కన పెట్టుకోవటమే. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం వెంటనే పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత నేను జింజర్ అండ్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నా. చక్కగా అవి దూరగా వేగిన తర్వాత నేను ఒక 3 eggs వేసుకున్నాను అనమాట. అది కొంచెం స్క్రంబుల్డ్ ఎగ్ లాగా వచ్చిన తర్వాత నేను నా దగ్గర ఉన్న వెజ్జెస్ క్యారెట్ అలాగే బీన్స్ కొంచెం బఠానీ వేసుకొని అవి అలా అలా దూరగా వేపి దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ మాత్రమే యూస్ చేశాను, ఇంకే మసాలాస్ యూస్ చేయాలి. అది కూడా అలా అలా దోరగా వేపి దాంట్లో నేను కొంచెం షుగర్ అలాగే కొంచెం సోయా సాస్ వేసుకొని కలుపుకున్నాను. అన్నీ చక్కగా మగ్గిన తర్వాత నేను బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నది ఆ ప్యాన్లో వేసుకొని ఆ వెజ్జీస్ ఆ మసాలాస్ అన్నీ దానికి రైస్కి పట్టేలాగా చక్కగా కలుపుకున్నాను. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే చికెన్ మంచూరియా వెట్ కూడా ఇంకా వెంటనే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.